హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నేను తెనాలి నుంచి జొన్నలు వేసుకొచ్చిన తెల్ల జొన్నలు దావణగిరిలో అన్లోడ్ అయింది. అయితే మనకి ఈడీసీ ఒకటి ఆన్ అయింది కదా బండి, అది షోరూమ్కి వచ్చి అది చేయించుకున్నాం. అది అయిపోయింది. లోడింగ్ కోసం అని చెప్పేసి చూసుకుంటే ఇక్కడ ఈరోజు వినాయక చవితి కాబట్టి ఏం లేదని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ పార్కింగ్ ఉంది బంకులో, మన హెచ్పి బంకులో పార్కింగ్లో ఉంటే పార్కింగ్లో పెట్టుకున్నాం బండి. అయితే ఇప్పుడు రాత్రి మన సెప్టిక్ ట్యాంక్ బండి వాడు రివర్స్లో వచ్చి మామూలుగా కొత్త బండి ఇది. అయితే మన లక్కీ ఏంటంటే షోక్ అయితే ఏం కాలేదు. ఇప్పుడు మనం మామూలుగా ఈ నిల్చోవటానికి స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ మాత్రం గట్టిగానే తగిలింది దెబ్బ. ఈ స్టాండ్ ఉండటం వల్ల ఈ బండికి ఏం డ్యామేజ్ అయితే ఏం కాలేదు. ఒకసారి చూడండి, అది కర్ణాటక బండి. ఇది ఒక్కటే స్టాండ్ ఒకటే బెండ్ అయిపోయింది. ఇంకా కింద బంపర్ ఈడ కొద్దిగా సొట్టబడింది. ఇదే కనుక లేకపోయి ఉంటే మాత్రం బండి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యేది. కనీసం బండి తగిలింది అని చెప్పేసి కనీసం నిలబడి కూడా ఆపలేదు. అప్పుడే మా క్లీనర్ సతీష్ బండి తగలటంతోనే బండి దిగిండు. అన్న బండి ఆపన్న అంటే సతీష్ మీదకే బండి నెట్టుకుంటూ వచ్చిండు. అది కొంచెం అయితే సతీష్కి కూడా దెబ్బలు తగిలేటి, అట్నే గుద్దుకొని వెళ్ళిపోయిండు. ఈ దెబ్బ లాంటిది అయితే తగిలింది. అది ఉంటుంది కదా, చిన్న రాడ్ లాంటిది ఏదో చిన్నది తగిలింది. ఇక వాడు అసలు బండి ఆపమంటే ఏ మాత్రం కూడా ఆపకుండా అట్నే వెళ్ళిపోయిండు. ఇక ఇక్కడ మా బంకుల వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే పొద్దున్న సీసీ కెమెరాలో చూసి చెప్తాంలే అన్నారు. తర్వాత మార్నింగ్ పోయి అడిగితే కెమెరాలు పనిచేయలేదని చెప్పేసి అన్నారు. కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్నది తెలుగు బండి నా ఒక్కటే, ఇక్కడ చూద్దామన్నా కనబడట్లేదు. ఆంధ్ర బండి కానీ తెలంగాణ బండి కానీ ఏదైనా సరే కనబడట్లేదు, నా ఒక్కటే ఉంది. ఇప్పుడు ఎంత నాన్ లోకల్ అయితే మాత్రం వాడు అట్నే గుద్దుకొని వెళ్ళిపోతాడా? మనిషికి ఏదన్నా అవుతుంది, మనిషిని కూడా వదిలేసి అట్నే వెళ్ళిపోతాడా? అదే కర్ణాటక బండ్లు కూడా మనకి అడిగి అట్నే వస్తాయి, మనం కూడా అట్నే చేసి వెళ్ళిపోతామా? తగిలినప్పుడు అన్న తగిలింది చూసుకోలేదన్న అని చెప్పేసి చెప్పాలి. కనీసం వాడు బండి కూడా స్లో చేయాలి. కనీసం క్లీనర్ కూడా బండి ఆపడానికి పోతే క్లీనర్ మీదకే దూసుకొని వచ్చిండు. ఆ క్లీనర్కి మామూలుగా చేయి కాడ ఇక్కడ కొద్దిగా చిన్న దెబ్బ లాంటిది తగిలింది. ఆ స్పీడ్లో స్పీడ్గా వెళ్ళిపోయిండు. ఈ బంగు చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, చూపెట్టండి. ఇది రాత్రి కరెక్ట్ 12 గంటల 10 నిమిషాలకు జరిగింది. అప్పుడే వినాయక చవితి స్టార్ట్ అనమాట. డేట్ మారింది 7వ తారీఖు. ఇక మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే వాడు ఆపుతాడు కావచ్చేమో అని అనుకున్నాం. వాడు అసలు ఆపలేదు, అట్నే తీసుకొని వెళ్ళిపోయింది బండి. ఇక చేసేదేం లేక మా మామూలు గారికి చెప్పినాం ఫోన్ చేసి. ఆయన కూడా బండికి కూడా పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు కాబట్టి అది స్టాండ్ ఒకటి ఏమన్నా బెండ్ తీయటం వస్తుందేమో చూడండి అని చెప్తున్నారు. అది ఎంత ట్రై చేసినా కానీ కొంచెం మందం ఉన్నాయి ఈ యాంగ్లర్లు, అందువల్ల దేనికి ఏం కాలేదు. ఇది కూడా రావట్లేదు. ఇక మా కాడికి పోయినప్పుడే ఇల్లంతా వెళ్ళినప్పుడే దీన్ని మళ్ళీ చేపియాలి, ఇప్పి మొత్తం చేపియాలి. థ్యాంక్ యూ. ఇది వినాయక చవితి రోజే జరగటం కొంచెం బాధగానే ఉంది. కొత్త బండి వచ్చి కూడా ఒక 8 నెలలేమో అవుతుంది. ఇంతవరకు అయితే చిన్న డ్యామేజ్ కూడా కాలేదు.
వాడు అంత సడన్గా అసలు అప్పటికప్పటికే మొత్తం జరిగిపోయింది. ఏదేమైనా కొంచెం మరి చాలా బాధ అనిపిస్తుంది. 8 నెలలు కూడా నా ఒక్కని చేతిలోనే తిరిగింది బండి. ఏ రోజు కూడా చిన్న దెబ్బ తగిలి బండికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.